సో జనరల్గా ఎవరైనా ఒక డేటా రిలేటెడ్ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కువ మోస్ట్లీ మనకి కనిపించేవి అండ్ జాబ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉండేవి డేటా ఇంజనీర్ జాబ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అగైన్ వీటిలో AWS డేటా ఇంజనీరు, అజూర్ డేటా ఇంజనీర్ అండ్ GCP డేటా ఇంజనీర్ అని 3 ఉంటాయి. మరి ఈ 3లో నేను ఏది నేర్చుకోవాలి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ దేనికి ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఎక్కువ దేనికి ఉంటాయి, ఓకే, అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ షార్ట్ వీడియోలో స్పీడ్గా చెప్పుకుందాం. డేటా ఇంజనీర్ అంటే ఇతని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ డేటానంతా కూడా ఒక పైప్ లైన్ లాగా బిల్డ్ చేసి ఆ డేటాని మూవ్ చేయటం, కంపెనీ డేటాని మూవ్ చేయటం ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేయటం చేస్తూ ఉంటారు అండ్ దాన్ని అక్యురేట్ రిపోర్ట్ డిజైన్ చేస్తారు. ఆ క్లీన్గా అండ్ అక్యురేట్గా ఉన్న డేటాని రిపోర్ట్స్ లాగా అండ్ AI మోడల్స్ కూడా యూజ్ చేస్తారు. ప్రస్తుతం అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క డేటాని రన్ చేస్తుంది క్లౌడ్లో. మరి ఇక్కడ క్లౌడ్ కొన్ని డిఫరెంట్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ సర్వీస్ లైక్ AWS ఉంది, AWS డేటా ఇంజనీర్ ఉంది, GCP డేటా ఇంజనీర్ ఉంది, అజూర్ డేటా ఇంజనీర్ ఉంది. సో ఇక్కడ మోస్ట్లీ ప్రైమరీ స్కిల్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. లైక్ పైథాన్, SQL అనేది అందరూ నేర్చుకోవాల్సిందే. బట్ ఇక్కడ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ డిఫరెంట్ ఉంటాయి. AWSకి మీరు నేర్చుకోవాల్సిన AWS సర్వీసెస్ డేటా ఇంజనీర్కి గ్లూ అని, రెడ్ షిఫ్ట్ అని, EMR అని ఉంటాయి. అదే మీరు అజూర్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే అజూర్ సర్వీసెస్ లైక్ డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, సినాన్స్ అండ్ ఈవెంట్ హబ్ అని. అదే మీరు GCP డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే BigQuery అని, డేటా ఫ్లో అని, డేటా ప్రాక్ అని, ఫబ్ అండ్ సబ్ అని, ఓకే, అండ్ ఎయిర్ ఫ్లో అని. ఈ స్కిల్స్ GCP డేటా ఇంజనీర్కి కావాల్సిన సర్వీసెస్ ఉంటాయి. మరి ప్రజెంట్ వేటికి ఎక్కువ జాబ్స్ ఉన్నాయంటే ఎక్కువగా AWS డేటా ఇంజనీర్, అజూర్ డేటా ఇంజనీర్ ఎక్కువ మోర్ ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. బట్ ఏతో ఇంటిగ్రేషన్ చేసే డేటా ఇంజనీరు ప్రజెంటే కొంచెం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఏంటంటే GCP డేటా ఇంజనీర్. ఎందుకంటే ఇది ఎక్కువగా నెక్స్ట్ జన్ AIతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎక్కువగా AI ఇంటిగ్రేషన్స్ ఎక్కువ వర్క్ చేయబోతుంది. ఏంటంటే ఈ గూగుల్కి సంబంధించిన గూగుల్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అన్నీ కూడా AI ఇంటిగ్రేషన్స్ ఉంటున్నాయి. అది GCP డేటా ఇంజనీర్. సో ఫైనల్గా మీరు ఎలాంటి డేటా ఇంజనీర్ కోర్స్ నేర్చుకున్నా థియరిటికల్ కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తూ మీరు మీ కోర్స్ని కంప్లీట్ చేసుకోండి. వితిన్ 6 to 8 monthsలో మీరు ఒక 20 lakhs ప్యాకేజ్ని ఈజీగా ఎర్న్ చేయగలరు. అది ఏ డేటా ఇంజనీర్ అని పర్లేదు. మీరు 3 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు 20 lakhs per earn చేయగలరు. ఓన్లీ హూ కెన్ ఎర్న్ దిస్ హ్యూజ్ అమౌంట్ హూ బిల్డ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.